అందరికీ ప్రైజ్ ద లార్డ్. దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాము. ఈరోజు మనం ధ్యానించాల్సిన అంశం ఏంటంటే, వాకింగ్ త్రూ ద స్పిరిట్, ఆత్మతోని నడిపించబడ్డం అనే అంశాన్ని ఈరోజు దేవుని వాక్యంలో ధ్యానిద్దాము. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16-26 వచనాల్లో అపోస్తలుడైన పౌలు మనకు చెప్పేదేంటంటే, శరీరము, ఆత్మ 2 ఉన్నాయి గాబట్టి మనమందరం కూడా ఈ ఆత్మతోని నడిపించబడే వారంగా ఉండాలి. అప్పుడే మనము యేసు ప్రభు బిడలంగా జయ జీవితాన్ని జీవించగలము అనే వాక్యాన్ని మనకు బోధిస్తున్నాడు. దయచేసి గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16-26 వచనాలు చూద్దాము. నేను చెప్పునదేమనగా ఆత్మానుసారంగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. శరీరం ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధంగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి గనుక మీరు ఏమి చేయ నిశ్చయించితిరో వాటిని చేయకుందురు. మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కాదు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, దోషములు, కలహములు, మత్తరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయ, మిత్తములు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గురించి నేను మునుపే చెప్పిన ప్రకారము ఇటివారిని చేయువారు దేవుని రాజ్యంలో స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైనవేవియూ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరము దాని ఇచ్ఛలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. మనము ఆత్మననుసరించి జీవించిన వారమైతే ఆత్మననుసరించి క్రమముగా నడుచుకొందుము. ఒకరికొకరు వివాదములు రేపకయు, ఒకరికొకరు అసూయ పడకయు, వ్యర్థముగా అతిశయపడకయు ఉందుము. ఇక్కడ మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు మనకు చెప్పేదేంటంటే, మనము దేవుని యొక్క బిడలంగా ఆత్మతోని నడవాలి. రక్షింపబడిన ప్రతి విశ్వాసికి దేవుడు పరిశుద్ధాత్మ వరాన్ని అనుగ్రహించాడు. కాబట్టి ఎవరైతే దేవుని బిడ్డలుగా మార్చబడతారో, అంటే యేసు ప్రభువుని తమ సొంత రక్షకుడిగా, ప్రభువుగా స్వీకరించి ఆయన బిడ్డలుగా జీవించాలని కోరే వారందరూ కూడా దేవుని ఆత్మచేత నడిపించబడాలి అనే అంశాన్ని పౌలు మనకి బోధిస్తున్నాడు. మరి దేవుని ఆత్మ చేసే కార్యములు ఏంటి అని మనం చూసినట్లయితే, మనం రక్షింపబడక ముందే దేవుని ఆత్మ మనలో పనిచేస్తుంది. అంటే రక్షణ ప్రణాళికను త్రియేక దేవుడు ప్రారంభించారు. తండ్రి అయిన దేవుడు దాన్ని ప్రణాళిక వేశారు. కుమారుడైన యేసు ప్రభు ఆ ప్రణాళికను ఈ లోకంలో తాను 33.5 సంవత్సరాలు శరీరధారిగా జీవించి మన పాపాల నిమిత్తము ఆ సిలువలో ప్రాయశ్చిత బలిగా అర్పించబడి, సమాధి చేయబడి, తిరిగి లేచి ఆయన మనందరికీ కూడా రక్షణ ప్రణాళికను సిద్ధపరిచాడు. అంతేకాకుండా పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని మన జీవితంలో నెరవేరుస్తాడు. కాబట్టి త్రియేక దేవుని ద్వారా రక్షణ ప్రణాళికను మనం పొందుకున్నాం కాబట్టి, ఈ ప్రణాళికను మన జీవితంలో నెరవేర్చబడ్డానికి మనకు ఆత్మ సహాయం చేస్తది. మొట్టమొదటిగా మనం ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని వింటామో, అప్పుడు మన దేవుని ఆత్మ ఏం చేస్తదంటే, ఇట్ కన్విక్ట్స్ ఆఫ్ సిన్, రైచియస్‌నెస్ అండ్ జడ్జ్‌మెంట్. మరి యోహాను సువార్త 8వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, పరిశుద్ధాత్మ దేవుడు బయట నుంచి మనలను పాపం గురించి ఒప్పిస్తాడు, నీతిని గురించి ఒప్పిస్తాడు, తీర్పుని గురించి ఒప్పిస్తాడు. ఎప్పుడైతే మనము మన పాపాల విషయమై ఒప్పించబడతామో ఆత్మ ద్వారా, అప్పుడు మనము ఆత్మదేవుడు మనలో రిపెంటెన్స్‌ని కలుగజేస్తాడు. పశ్చాత్తాపం కలుగజేస్తాడు. ఎప్పుడైతే మన పాపాల విషయం పశ్చాత్తాపపడి యేసు ప్రభువుని మన స్వంత రక్షకుడిగా, ప్రభువుగా అంగీకరిస్తామో, అప్పుడు ఆత్మదేవుడు మనలని రీజనరేట్ చేస్తాడు. అంటే నూతన సృష్టిగా చేస్తాడు. మనకి
నూతన జీవాన్ని అనుగ్రహిస్తాడు. మనకు విశ్వాసాన్ని అనుగ్రహిస్తాడు. మనము దేవునికి మన జీవితాన్ని క్రీస్తుకి మన జీవితాన్ని సమర్పించుకోగలుగుతాము. నిత్య జీవాన్ని మనకు అనుగ్రహిస్తాడు. అంతేకాకుండా పరిశుద్ధాత్మ దేవుడు మనలో తన ఆలయంగా మనల్ని చేసుకొని మనలో నివసిస్తాడు. అంతేకాకుండా పరిశుద్ధాత్మ దేవుడు మనలని యేసు ప్రభు యొక్క సంఘం అనే శరీరంలో జతజేస్తాడు. కాబట్టి ఇవన్నీ కూడా అంతేకాకుండా ఆత్మ మనకి ఆత్మ వరాలను కూడా అనుగ్రహిస్తాడు. కాబట్టి మరి ఇవన్నీ కూడా మనం పాపం నుంచి వేరు చేయబడతాము. ఈ ఈ కార్యాలన్నీ కూడా మన రక్షణ ఎప్పుడైతే రక్షింపబడతామో మన జీవితంలో జరగబడతది. పునరుజ్జన్మను పొందుకుంటాము. నిత్య నూతన జీవాన్ని ఎవడైతే క్రీస్తులో ఉన్నాడో వాడు నూతన సృష్టి అని వ్రాయబడి ఉంది. కాబట్టి ఆత్మ మనలను ఒప్పించడమే కాకుండా, పశ్చాత్తాపంలో నడిపించడమే కాకుండా, పునర్జన్మను కలుగజేయడమే కాకుండా, నూతన జీవాన్ని మనకు కలుగజేస్తది. అంతేకాకుండా క్రీస్తుకు మనల్ని మనం సమర్పించుకోగలుగుతాము. నిత్య జీవాన్ని పొందుకుంటాము. ఆత్మ మనలో నివసిస్తాడు. మనని తన ఆలయంగా చేసుకుంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలని సంఘం అనే శరీరంలో జతజేస్తాడు. మరి ఆత్మ దేవుడు మనకి వరాలనిచ్చి సంఘ క్షేమాభివృద్ధికై ఆ వరాలను వాడడానికి మనకు ఆధిక్యతనిస్తాడు. అంతేకాకుండా పాపం నుంచి మనం వేరు చేయబడతాము. ఇవన్నీ కూడా ఆత్మ మన రక్షణ మనం ఎప్పుడైతే రక్షింపబడతామో ఈ కార్యాలన్నీ కూడా ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో కలుగజేస్తాడు అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. కాబట్టి పౌలు రక్షింపబడిన ప్రతి విశ్వాసి ఏంటంటే ఆత్మ ద్వారా నడిపించబడాలి అనే అంశాన్ని మనకు బోధిస్తున్నాడు. అందుకని 16వ వచనంలో ఏమంటున్నాడంటే, నేను చెప్పినదేమనగా ఆత్మానుసారంగా నడుచుకొనడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. ఇది 4 విధాలుగా మనం తీర్చిదిద్దుకుంటే 16వ వచనంలో ఇట్ ఈజ్ ఎ కమాండ్, మనకు ఆజ్ఞ దేవుడిస్తున్నాడు. ఆజ్ఞ ఏంటంటే మనం ఆత్మ చేత నడిపించబడాలి. కాబట్టి రెండవది 17, 18లో మనం చూసినట్లయితే కాన్ఫ్లిక్ట్, పోరాటము. శరీరానికి, ఆత్మకి ఉండే పోరాటాన్ని మనకు గుర్తు చేస్తున్నాడు. మూడవది మనం చూసినట్లయితే కాంట్రాస్ట్, వ్యత్యాసము. శరీరంతో జీవించిన వారు ఎలా జీవిస్తారంటే 19-21 వచనాల్లో ఆ యొక్క పాపపు గుణలక్షణాలను కలిగి ఉంటారు. ఎప్పుడైతే దేవుని బిడ్డలంగా మార్చబడతామో ఆత్మ ఫలాలను 9 ఆత్మ ఫలాలు 22-23 వచనాల్లో మనం చూస్తాము. కాబట్టి అంతేకాకుండా కాంక్వెస్ట్, విజయాన్ని పొందుతాము. ఆత్మ ద్వారా శరీరాన్ని మనము సిలువ వేసినట్లయితే, దేవుని ఆత్మ చేత నడిపింపబడితే మనం విజయవంతమైన ఆత్మీయ జీవితాన్ని జీవించగలుగుతాము. ఈ 4 విధాలుగా ఈ యొక్క అంశాన్ని పౌలు మనకు బోధిస్తున్నాడు. మొట్టమొదటిగా 16వ వచనంలో ఇట్ ఈజ్ ఎ కమాండ్. కాబట్టి మనం ఆత్మ చేత నడిపించబడాలి అనేది దేవుడు మనకిచ్చే ఆజ్ఞ. దాన్ని తప్పకుండా మనం పాటించాలి. ప్రతిరోజు ప్రతి విషయంలో మనం దేవుని ఆత్మ చేత నడిపించబడే విశ్వాసులంగా ఉండాలి అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ఎందుకు నడిపించబడాలి అన్నట్టు మనం చూసినట్లయితే ఇట్ బ్రింగ్స్ ఇంటిమసీ విత్ గాడ్. దేవునితో అన్యోన్య సహవాసాన్ని ఆత్మదేవుడు మనకు కలుగజేస్తాడు. ఇల్యూమినేట్స్ ద స్క్రిప్చర్, వాక్యాన్ని మనకి వివరిస్తాడు, మనకి బయలుపరుస్తాడు. గ్లోరిఫైస్ క్రైస్ట్ ఇన్ అస్ అండ్ టు అస్, అంటే క్రీస్తుని మన జీవితంలో మహిమపరుస్తాడు. ఆ మహిమ జీవితాన్ని మనం పొందగలుగుతాము. అంతేకాకుండా పర్సనలీ గైడ్స్ అస్ ఇంటూ గాడ్స్ విల్. దేవుని చిత్తాన్ని ఎరిగి దాన్ని నెరవేర్చడానికి ఆత్మదేవుడు మనకు సహాయం చేస్తాడు. మినిస్టర్స్ టు అస్ అండ్ అదర్ బిలీవర్స్ త్రూ అస్ అండ్ టు అదర్ బిలీవర్స్, అంటే ఆత్మతో మనము నడిపించబడినప్పుడు మనం ఇతర విశ్వాసులకి వాక్యాన్ని లేక దేవుని యొక్క మాటలను మనం బోధించగలుగుతాము. వాళ్ళకి సేవ చేయగలుగుతాము. అలాగే వారు కూడా మనకు సేవ చేయగలుగుతారు. అంతేకాకుండా మరి నూతన నిబంధనలో మనం చూసినట్లయితే మరి ఆత్మదేవుడు మనలను బలపరుస్తాడు. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనంలో ఆత్మశక్తిని మనం పొందుకుంటాము. 7వదిగా ఇంటర్సీడ్స్ విత్ అస్ కాన్స్టెంట్లీ ఇన్సెంట్లీ బిఫోర్ గాడ్ ఆల్వేస్ ఇన్ హిస్ పర్ఫెక్ట్ విల్, అంటే మన కొరకు ఆత్మదేవుడు విజ్ఞాపన చేస్తాడు. రోమేలికి రాసిన గ్రంథం
8వ అధ్యాయం 26, 27 వచనంలో మనము ఏ విధంగా ప్రార్థన చేయాలో మనకు తెలీదు గానీ, ఆత్మదేవుడు మన పక్షాన దేవుని చిత్తాన్ని ఎరిగిన వాడై, దేవుని చిత్త ప్రకారమైన సంకల్పంతోని మన కొరకు, మన పక్షంగా ఆయన విజ్ఞాపన జేస్తాడు. కాబట్టి ఇవన్నీ కూడా ఆత్మ ద్వారా మనం చేయగలుగుతాము అని దేవుని వాక్యం మనకు స్పష్టం చేస్తున్నది. కాబట్టి ఆత్మ చేత నడిపింపబడినప్పుడు ఈ ఆశీర్వాదాలన్నీ కూడా మనం పొందుకుంటాము. మరి అందుకనే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 30వ వచనంలో ఆత్మను దుఃఖపరచకుడి అనే మాటను మనం చూస్తాము. అంతేకాకుండా ఆత్మ ద్వారానే మనము ఆత్మీయ ఎదుగుదలలోనికి నడిపించబడతాము. అంతేకాకుండా నూతన నిబంధన విశ్వాసులంగా జీవించగలుగుతాము. ఇర్మియా 31 నుంచి 34 వచనాల్లో నూతన నిబంధన ప్రొఫెసీని దేవుడు ఇర్మియాకు తెలియపరుస్తాడు. మరి అలాగే హెబ్రీ పత్రిక అంతయు కూడా నూతన నిబంధన గురించి రాయబడి ఉంది. 8వ అధ్యాయము మా చివరి 4 వచనాల్లో కూడా నూతన నిబంధన యొక్క ఆశీర్వాదాలను అక్కడ రాయబడి ఉంది. కాబట్టి ఎప్పుడైతే యేసు ప్రభువుని మనం సొంత రక్షకుడిగా, ప్రభువుగా అంగీకరించి ఆత్మచేత నడిపించబడతామో, అప్పుడు నూతన నిబంధన విశ్వాసులంగా మనం జీవించగలుగుతాము. గాడ్ రైట్స్ హిస్ లా ఇన్ అవర్ హార్ట్స్ అండ్ బికమ్స్ ఇంటర్నల్ మోటివేషన్. కాబట్టి ఎప్పుడైతే నేను యేసు ప్రభువుని నమ్ముకొని అంగీకరించి ఆత్మతో నడిపించబడతానో, దేవుని యొక్క వాక్యం నా హృదయంలో, నా మనసులో రాయబడతది. మరి అంతేకాకుండా అంతరంగమైన బలాన్ని, మరి అంతరంగంగా ప్రోత్సాహాన్ని మనం దేవుని ద్వారా పొందుకుంటాము. అందుకనే హెజికియల్ గ్రంథం 36, 26, 27 వచనాలు, అలాగే 37, 14 మనం చూసినట్లయితే పవర్ ఆఫ్ ద స్పిరిట్ ఎనర్జైజెస్ ఒబీడియన్స్ కుడ్ ఎవర్ నీడ్ ఇన్ అవర్ లైఫ్. కాబట్టి దేవుని ఆత్మ ద్వారా మనము ఆత్మీయమైన శక్తిని ఎజికియల్ 36, 26, 27 నూతన ఆత్మను, నూతన హృదయాన్ని మీకిస్తాను. అంటే మీకు రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెనిస్తాను. ఆత్మ మీకు అనుగ్రహిస్తాను. ఆత్మ ద్వారా మీరు నడిపించబడతారు. శరీరాన్ని జయించగలుగుతారు అని అక్కడ రాయబడినట్లు మనం చూస్తున్నాము. కాబట్టి మనం వీటిలన్నిటిని బట్టి మనం చూసినట్లయితే వి ఆర్ కమాండెడ్ బై గాడ్ టు బి లెడ్ బై ద హోలీ స్పిరిట్. అనుదినము మనం ఆత్మ ద్వారా నడిపించబడాలి. అందుకనే వాక్ బై ద స్పిరిట్ అని అంటాడు ఇంగ్లీష్‌లో. దేవుని ఆత్మ చేత మనం నడిపించబడాలి. అనుదినము మన అన్ని విషయాల్లో దేవుని ఆత్మకు మనం లోబడి ఆయన ద్వారా నడిపించబడినప్పుడు దేవుడి యొక్క ఆశీర్వాదాలన్నీ కూడా మన జీవితంలో పొందుకుంటాము అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. కాబట్టి దేవుని ఆత్మ చేత మరి ఇక్కడ వాకింగ్ అనే మాటకి మనం అర్థం చూసినట్లయితే బైబిల్‌లో అనేకమైన విషయాలను మనం చూస్తాము. మొట్టమొదటిగా వాక్ ఇన్ హ్యూమిలిటీ, వినయంతో నడవండి. ఎఫెసీ 4, 2, 3లో చూస్తాం. అలాగే రోమీయులకు రాసిన గ్రంథం 13, 13లో వాక్ ఇన్ ప్యూరిటీ, పరిశుద్ధతలో నడవండి అనే అంశాన్ని మనం చూస్తాం. ఎఫెసీ పత్రిక 4, 17లో చూసినట్లయితే వాక్ డిఫరెంట్లీ దెన్ అన్‌కన్వర్టెడ్. అవిశ్వాసుల లాగా కాకుండా మనం వ్యత్యాసంతో నడవాలి, ప్రత్యేకంగా నడవాలి అని దేవుని వాక్యం చెప్తుంది. 2 తెస్సలోనిక 3, 6లో మనం చూస్తే వాక్ యాజ్ ఎ సెపరేటెడ్ పర్సన్, వేరు చేయబడిన వ్యక్తిగా మనం లోకంతోనూ, పాపంతోనూ, సాతాను నుంచి వేరు చేయబడ్డాం కాబట్టి దేవునికి ఇష్టమైన వ్యక్తిగా వేరు చేయబడిన జీవితాన్ని మనం జీవించాలి. వేరు చేయని వ్యక్తిగా మనం నడవాలి. అంతేకాకుండా ఎఫెసీ 5, 2, 3లో వాక్ ఇన్ లవ్, ప్రేమలో నడవండి అనే అంశాన్ని మనం చూస్తాం. దేవుడు ప్రేమై ఉన్నాడు గనక ఆయన ఆత్మ ద్వారా మనం దేవుని ప్రేమను పొందుకుంటాం గనక ఆత్మశక్తిని పొందుకొని దేవునితో నడవాలి. కాబట్టి దేవుని ప్రేమను మనం కలిగి నడవాలి అనే అంశాన్ని మనం చూస్తాం. అలాగే ఎఫెసీ పత్రిక 5, 8, 9లో వాక్ ఇన్ లైట్, వెలుగులో నడవండి అని మనకు రాయబడి ఉంది. ఎఫెసీ 5, 15, 16 వాక్ ఇన్ విజ్డమ్, జ్ఞానంతో నడవండి. అలాగే 3 యోహాను 3, 4 వచనాల్లో వాక్ ఇన్ ట్రూత్, సత్యంతో నడవండి అని మనం చూస్తున్నాం. కాబట్టి ఇవన్నీ నడకలు మనం చూసినట్లయితే ఈ నడకలన్నీ కూడా
ఎప్పుడు పొందుకుంటామంటే, దేవుని ఆత్మతో నడిపించబడితే, మనం వినయంగా నడవగలుగుతాము. వేరుపరిచిన జీవితాన్ని కలిగి నడవగలుగుతాం. ప్రేమలో నడవగలుగుతాము. వెలుగులో నడవగలుగుతాం. జ్ఞానవంతులుగా సత్యంలో నడవగలుగుతాము. ఇవన్నీ కూడా ఆత్మ ద్వారా మనం నడిపించబడినప్పుడు ఈ ఈ విధంగా మనం నడుస్తాము. కాబట్టి దేవుని ఆత్మ చేత ఎంతమంది నడచబడతారో వాళ్ళందరూ దేవుని కుమారులు అని రోమీయులకు రాసిన గ్రంథం 8వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని ఆజ్ఞ ఏందంటే, రక్షింపబడిన ప్రతి విశ్వాసి ఆత్మతో నడిపించబడాలి అనే అంశాన్ని మనం చూస్తున్నాం. రెండవదిగా కాన్‌ఫ్లిక్ట్‌ని మనం చూస్తాం. పోరాటము. కాబట్టి మన అంతరంగ జీవితంలో ఎవరైతే రక్షింపబడతారో వాళ్ళు పోరాటాన్ని కలిగి ఉంటారు. ఎందుకంటే శరీరము, ఆత్మకు మధ్యన పోరాటం ఉంది. మరి శరీరం ఎప్పుడు కూడా లోక ఆశల వైపు ఆకర్షింపబడతది. సాతాను శోధనలకు గురి అవుతది. కానీ దేవుని ఆత్మ మనలని దేవుని బిడ్డలుగా జీవింపజేస్తది. కాబట్టి మన మన బాడీలో మనలో శరీరం ఉంది, ఆత్మ ఉంది. కాబట్టి శరీరాన్ని మనం ఆత్మ చేత జయించాలి అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. కాబట్టి మనం శరీరానికి లోనైతే పాపంలో పడిపోతాము. కానీ ఆత్మ ద్వారా నడిపించబడితే పాపాన్ని, సాతాన్ని, మరణాన్ని జయించి దేవుని బిడ్డలంగా మనం జీవించగలుగుతాం. శోధనలను మనం జయించగలుగుతాం. మరి ఎప్పుడైతే శరీరము, ఆత్మ మన జీవితంలో ఉందో, వాటి మధ్యన పోరాటం ఉందో, మరి మనం ఏం చేయాలంటే దేవుని ఆత్మని శక్తి మీద ఆధారపడాలి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 18వ వచనంలో కూడా ఈ మాటను మనం చూస్తాం. ఏందంటే, మద్యంతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారం కలది. అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. ఆత్మపూర్ణులై ఉండుడి అంటే ఆత్మ చేత నింపబడండి. ఎప్పుడైతే ఆత్మ చేత నడిపించబడతామో, ఆత్మ మన జీవితంలో మనకి దేవుని బిడ్డలంగా మనము దేవుని ఆశీర్వాదాలను పొందుకొని దేవుని కొరకు జయ జీవితాన్ని జ జ నడుచుకోవడానికి సహాయం చేస్తది. మరి ఆత్మపూర్ణులుగా ఉండాలంటే మనం ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, నెమరు వేసుకోవాలి, వాక్యంతో నింపబడాలి. అందుకనే కొలసీలకు రాసిన పత్రికలో ఏమంటాడంటే పౌలు 3వ అధ్యాయం 16వ వచనం మనం చూసినట్లయితే, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో ఏముందంటే, సంగీతములతోనూ, కీర్తనలతోనూ, ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకరు బోధించుచు, బుద్ధి చెప్పుచు, కృపా సహితముగా మీ హృదయములో దేవుని గురించి గానం చేయుచు, చివరి భాగం చూడండి. సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసించనీయుడి. ఎప్పుడైతే మనము శరీరానికి, ఆత్మకి పోరాటం ఉందో, ఈ పోరాటాన్ని జయించాలంటే మనము దేవుని వాక్యంతో నింపబడాలి. కాబట్టి ఆత్మపూర్ణులై ఉండుడి అని మరి ఎఫెసీ 5:18లో మనం చూస్తున్నాము. అలాగే వాక్యంతో నింపబడండి అని కొలసీ 3:16లో చూస్తున్నాము. అయితే ఇప్పుడు శరీరానికి, ఆత్మకి పోరాటం ఉంది గాబట్టి, ఈ పోరాటాన్ని జయకరంగా మనం జయించాలంటే మనము దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, నెమరు వేసుకోవాలి, వాక్యంతో నింపబడాలి. అప్పుడు ఆత్మదేవుడు మనలని వాక్యం ద్వారా బలపరిచి, వాక్యం ద్వారా దేవునికి విధేయత చూపించడానికి ఆత్మ సహాయం చేస్తాడు. అందుకనే దావీదు అంటాడు కదా 119వ కీర్తనలో ఏమంటాడంటే, నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నీ వాక్యంను నా హృదయంలో భద్రపరుచుకొని ఉన్నాను అని చెప్తున్నాడు. అంటే వాక్యం ద్వారా, దేవుని ఆత్మ ద్వారా మనం ఎప్పుడైతే నడిపించబడతామో, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి అనే దానికి వాక్యంతో నింపబడే ఉండడి అనేది 2 కూడా సమానమే. కాబట్టి ఎప్పుడైతే మనము వాక్యంతో నింపబడి, వాక్యానుసారంగా ఆత్మ ద్వారా నడిపించబడతామో, మరి ఎప్పుడైతే మన హృదయంలో, మన మనసుల్లో దేవుని వాక్యంతో నింపుకుంటామో, అప్పుడు వాక్యం ద్వారా మనము నడిపించబడతాము. అయితే ఆత్మదేవుడు మనల్ని వాక్యం ద్వారా నడిపించి జయ జీవితాన్ని మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి పాపమున, సాతాన్ని, లోకాన్ని, మరి శోధనలను మనం జయించాలంటే వాక్యాన్ని ఆధారపడాలి. మత్తయి సువార్త 4వ అధ్యాయము
యేసు ప్రభు సాతాను ద్వారా శోధించబడినప్పుడు వాక్యం ద్వారా సాతాన్ని జయించాడు అని మనం చూస్తున్నాం. అందుకనే మత్తయి సువార్త 4:4లో ఏమంటాడని, మనుష్యుడు రొట్టె వలన కాక దేవుని నోటి నుంచి వచ్చి ప్రతి మాట వలన జీవించును అనే మాటను మనకు చెప్తున్నాడు. కాబట్టి వాక్యాన్ని ఎప్పుడైతే మనము కలిగి ఉంటామో, మన అంతరంగ జీవితంలో కలిగి ఉంటామో, వాక్యానికి నింపబడతామో, అప్పుడు దేవుని ఆత్మ వాక్యం ద్వారా మనల్ని నడిపించి, వాక్యం ద్వారా మనకి శరీరాన్ని జయించడానికి అవకాశం కలుగజేస్తది అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి మనలో ఉండే పోరాటాన్ని, అంటే శరీరానికి ఉండి, ఆత్మకి ఉండే పోరాటాన్ని మనం జయించాలంటే దేవుని వాక్యంతో నింపబడి, ఆత్మ ద్వారా, వాక్యం ద్వారా మనం ఎప్పుడైతే నడిపించబడతామో, ఆత్మదేవుడు వాక్యంలో ఉండే సత్యాన్ని మన జీవితానికి రుజువుపరిచినప్పుడు, మనం జ్ఞాన వివేకులమై, మంచి చెడుల విశ్లేషణ కలిగిన వారమై, దేవుని వాక్యంతో మనం నింపబడి, ఆత్మ ద్వారా శరీరాన్ని మరి జయించడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు అని దేవుని వాక్యం చెప్తుంది. అంతేకాకుండా 18వ వచనంలో ఏమంటున్నాడంటే, మీరు ఆత్మచేత నడిపింపబడిన యెడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కాదు. అంటే పాత నిబంధన, కొత్త నిబంధన గురించి మనకు తెలుసు. పాత నిబంధనలో మోషే ద్వారా దేవుడు సీనాయి పర్వతం మీద 10 ఆజ్ఞలు, దేవుని ధర్మశాస్త్రాన్ని మోషేకి దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు దేవుడు చెప్పిందేంటంటే, మీరు నా ఆజ్ఞలు గైకొంటే మీరు వాగ్దాన దేశంలో దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందుకొని జీవించగలుగుతారు. మరి ఇశ్రాయేలు ప్రజలు దేవుని వాక్యానికి విధేయత చూపించలేకపోయారు కాబట్టి, ఎందుకు చూపించలేకపోయారంటే వారిలో దేవుని శక్తి లేదు. కానీ ఎప్పుడైతే పాత నిబంధన ఉల్లంఘించబడదో, యేసు ప్రభు ఈ లోకానికి నరావతారిగా వచ్చి మనందరి కోసము, అంటే ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా పాటించి 33.5 సంవత్సరాలు దానికి లోబడి, మరి సిలువలో తన ప్రాణాన్ని మనకు బదులుగా అర్పించి, మన పాపాల నిమిత్తము ఆయన ప్రాయశ్చిత్త బలిగా అర్పించి, మనకి విమోచన, రక్షణ దయచేశాడు గనక, మనకి ఇంక ధర్మశాస్త్రంతో పని లేదు. అంటే ధర్మశాస్త్రం ఎప్పుడు కూడా ఎక్స్‌టర్నల్ ఇన్‌ఫ్లుయెన్స్, అంటే బాహ్య రూపమైన ఇన్‌ఫ్లుయెన్స్‌ని కలిగి ఉంటది. అంటే లోపల అంతరంగ ఇన్‌ఫ్లుయెన్స్ లేదు దానికి. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు ద్వారా మనం రక్షణ పొంది దేవుని ఆత్మను పొందుకుంటామో, అప్పుడు దేవుని ఆత్మ మనకి అంతరంగంలో బలాన్ని కలుగజేస్తది, మోటివేషన్‌ని కలుగజేస్తది. మరి అంతేకాకుండా మన అంతరంగ జీవితంలో దేవుని వాక్యంతో నింపబడి, దేవుని యొక్క నడిపింపును, సహాయమును మనం పొందుకుంటాం గాబట్టి, అంతరంగంలో దేవుని వాక్యంతో మనం నింపబడ్డాం గాబట్టి, మనకి ఎక్స్‌టర్నల్ ధర్మశాస్త్రంతో పని లేదు అని పౌలు మనకు చెప్తున్నాడు. ఎందుకంటే ధర్మశాస్త్రం కేవలము బాహ్య జీవితాన్ని లో ఉండే కార్యాలను చేయమని చెప్తుంది. కానీ యేసు ప్రభు యొక్క రక్షణను పొందుకొని దేవుని ఆత్మను పొందుకున్నవారు అంతరంగంలో దేవుని వాక్యాన్ని కలిగి ఉంటారు కాబట్టి, ఆత్మ ద్వారా మనము అంతరంగంలో శక్తిని, ప్రోత్సాహాన్ని పొందుకుంటాం కాబట్టి, మనకి ధర్మశాస్త్రంతో పని లేదు. దేవుని ఆత్మ ద్వారా మనం ప్రేరేపించబడిన వారమై దేవుని బిడ్డలంగా మనం జీవిస్తాము. పాత నిబంధన ఎక్స్‌టర్నల్, అంటే బాహ్య రూపమైన విధేయతని చూపిస్తుంది. కానీ కొత్త నిబంధన విశ్వాసులంగా మనం చేయబడ్డాం యేసు ప్రభు ద్వారా. క్రొత్త నిబంధన మనకి అనుగ్రహించబడ్డది. అంతేకాకుండా క్రొత్త నిబంధన విశ్వాసులంగా, అంటే యేసు ప్రభువుని అంగీకరించడం ద్వారా కొత్త నిబంధన విశ్వాసులంగా మనం చేయబడ్డాం కాబట్టి, మన అంతరంగంలో దేవుని ఆత్మ చేత ప్రోత్సాహమును, శక్తిని పొందుకున్న వారమై దేవుని వాక్యానికి, దేవునికి మనం లోబడి జీవించగలుగుతాము. కాబట్టి పాత నిబంధన వచ్చే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనకు అవసరం లేదు గానీ, కొత్త నిబంధనలో ఉండే ఆత్మశక్తిని, అంటే పాత నిబంధన విశ్వాసులైన ఇశ్రాయేలు ప్రజలకు గావచ్చు, పాత నిబంధనలో ఉండే సెయింట్స్‌కి గావచ్చు, వాళ్ళకి ఎలాంటి ఆత్మశక్తిని దేవుడు అనుగ్రహించలేదు. కానీ కొత్త నిబంధనలో
యేసు ప్రభువుని నమ్ముకున్న వారందరికీ, ప్రతి ఒక్కరికి కూడా దేవుని ఆత్మను దేవుడు అనుగ్రహించాడు గాబట్టి, ఆత్మ యొక్క ప్రోత్సాహమును, వాక్యం యొక్క ప్రోత్సాహం ద్వారా, దేవుని ఆత్మ శక్తి ద్వారా మనం ఆత్మీయ జీవితాన్ని జయకరంగా జీవించగలుగుతాము. కాబట్టి పాత నిబంధన విశ్వాసులకి లేని ఆశీర్వాదాలను దేవుడు కొత్త నిబంధన విశ్వాసులకు అనుగ్రహించాడు. అంతరంగంలో దేవుడు ఆయన శక్తిని, జ్ఞానాన్ని, నడిపింపును, ప్రోత్సాహాన్ని దయచేస్తాడు గాబట్టి, మనం జయ జీవితాన్ని జీవించడానికి దేవుడు మనల్ని నడిపిస్తాడు. నూతన నిబంధన విశ్వాసులంగా మనము ఆత్మశక్తిని కలిగి, ప్రోత్సాహాన్ని కలిగి, వాక్యానికి మనం విధేయత చూపించాలి అని దేవుని వాక్యం చెప్తుంది. మూడవ విషయం మనం చూసినట్లయితే కాంట్రాస్ట్, వ్యత్యాసము. మరి అవిశ్వాసికి ఉండే గుణలక్షణాలను, విశ్వాసి ఆత్మతో నడిపించబడే విశ్వాసికి ఉండే గుణలక్షణాలను మనకి 19-23 వచనాల్లో పౌలు చెప్తున్నాడు. 19-21 వచనాలు ఎవరైతే యేసు ప్రభువుని నమ్ముకోరో వాళ్ళలో ఏముంటదంట చూడండి. శరీరంతో నడిపించబడతారు. వారు శరీరంతో నడిపించబడతారు కాబట్టి పాపానికి, శోధనకి గురి అయి దేవునికి వ్యతిరేకమైన పాపపు స్వభావాన్ని కలిగి ఉండి జీవిస్తారు అని దేవుని వాక్యం చెప్తుంది. 19వ వచనంలో చూస్తే శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేమనగా జారత్వము, అపవిత్రత, కామతత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, దోషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షములు, బోధలు బోధములు, విమతములు, అసూయ, మత్తములు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపే చెప్పిన ప్రకారము వాటిని చేయువారు దేవుని రాజ్యములు స్వతంత్రించుకొనరని మీతో స్పష్టంగా చెప్తున్నాను. అంటే ఎవరైతే శరీరంతో జీవిస్తారో వాళ్ళు ఇలాంటి పాపము కలిగిన గుణలక్షణాలను, జారత్వము, అపవిత్రత, వ్యభిచారము, మరి శరీరంతోనూ, మనసుతోనూ, మరి అంతేకాకుండా ఇతరుల పట్లను పాపపు జీవితాన్ని కలిగి ఉంటారు. ఇతరులను ద్వేషిస్తారు. మరి ఎవరైతే ఆత్మతో నడిపింపబడతారో వాళ్ళు ఇతరులను ప్రేమిస్తారు. కానీ ఈ లోక శరీరానుసారంగా జీవించేవారు మరి శరీరంతో చేసే పాపాలు వ్యభిచారం కావచ్చు, అపవిత్రత కావచ్చు, మరి అనేకమైన జారత్వం కావచ్చు, ఇవన్నీ కూడా మరి శరీరంతో చేసే పాపాలను చేస్తారు. మరి మనసుతో చేసే పాపాలను కోపము, ఆగ్రహము, మరి ఇలాంటివి, అసూయ, మరి మనసుతో చేసే పాపాలు కూడా చేస్తారు. అంతేకాకుండా ఇతరుల పట్ల చేసే పాపాలు, మరి వాళ్ళతో అసూయలు, మరి అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. అంటే అనేకమైన దేవుని కక్షలు, విభేదాలు, మరి ఇవన్నీ కూడా ఇతరుల పట్ల, అంటే టువర్డ్స్ అదర్స్. వారు పాపంలో జీవిస్తారు. మరి వారి హృదయము, వారి మనసు పాపంతో నిండిపోయి ఉంటది. అంతేకాకుండా వారు ఇతరుల పట్ల కూడా పాపంతో జీవిస్తారు అని మనం చూస్తున్నాము. అంటే శరీరముతో, మనసుతో, మరి ఇతరుల పట్ల మనం పాపపు జీవితాన్ని, వైఖరిని కలిగి ఉంటాము. ఎప్పుడైతే శరీరంతో నడిపించబడతామో ఈ 19-21 వచనాల్లో ఉండే పాపపు జీవితాన్ని జీవిస్తాము. కానీ ఎవరైతే ఆత్మచేత నడిపింపబడతారో దేవుని ఆత్మ ఫలాలను కలిగి జీవిస్తారు. అయితే 22, 23లో మనం చూస్తాం. అయితే ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. కాబట్టి ఈ 9 ఆత్మ ఫలాలు మనం పొందుకుంటాము. ఎవరైతే ఆత్మచేత నడిపించబడతారో వాళ్ళకి ఈ ఆత్మ ఫలభరితమైన జీవితాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. మరి మొదటి 3 చూడండి. ప్రేమ, సంతోషం, సమాధానం. ఇది మనం దేవుని పట్ల కలిగి ఉంటాము. దేవుని ప్రేమను పొందుకున్నాము కాబట్టి దేవుణ్ణి ప్రేమిస్తాము. దేవుని సంతోషం, సమాధానాన్ని మన అంతరంగ జీవితంలో పొందుకున్నాం కాబట్టి దేవుని పట్ల, మరి మన చుట్టూన్న ప్రజల పట్ల మనం దేవుని ప్రేమను, అంటే దేవుణ్ణి ప్రేమిస్తాము. దేవుని యొక్క సంతోషాన్ని, సమాధానాన్ని మనం కలిగి జీవిస్తాము. మరి ఎప్పుడైతే రక్షింపబడతామో దేవునితో సమాధానం పొందుకుంటామో, దేవుని సమాధానాన్ని మన జీవితంలో పొందుకుంటాము. కాబట్టి ప్రేమ, సంతోషం, సమాధానం దేవుని పట్ల మనకుండే
సంబంధాన్ని సూచిస్తుంది. రిలేషన్‌షిప్ విత్ గాడ్. అంతేకాకుండా రెండవదిగా మనం జూసినట్లయితే దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము. మరి ఈ 3 మనం జూసినట్లయితే మనము ఇతరుల పట్ల అంటే ఇది మన మన అంతరంగంలో కలిగి ఉండాల్సిన దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము. అంటే అవర్ ఇన్నర్ సెల్ఫ్. మన అంతరంగంలో మనం ఏం కలిగి ఉంటాం? దీర్ఘశాంతాన్ని కలిగి ఉంటాం. దయాళుత్వము, మంచితనమును. అంటే చెడు కార్యాలు చేయము. మంచి కార్యాలే చేస్తాము. కాబట్టి ఇది మన అంతరంగం సెల్ఫ్ లైఫ్ సూచిస్తుంది. దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనాన్ని మనము మన అంతరంగ జీవితంలో కలిగి ఉంటాము. మరి మిగతా 3 మనం జూసినట్లయితే ఈ యొక్క ఈ మన రెండవదిగా మనం జూసినట్లయితే మొట్టమొదటిగా దేవుని పట్ల ప్రేమ, సంతోషం, సమాధానాన్ని కలిగి ఉంటాము. దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనము మనం ఇతరుల పట్ల కలిగి ఉంటాము. విత్ అదర్స్. మనము ఇతరులని ఓపికతో, దయతో, మంచితనంతో మనం ట్రీట్ చేయగలుగుతాము. శరీరానుసారంగా జీవిస్తే ఇతరులకు మనం కీడు జేస్తాము. కానీ ఆత్మానుసారంగా జీవిస్తే మనము ఏం జేస్తాము? దీర్ఘశాంతాన్ని, దయాళుత్వమును, మంచితనాన్ని కలిగి ఉండి ఇతరులకి ఆశీర్వాదకరంగా జీవించగలుగుతాము. చివరి విషయం ఏంటంటే విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఈ 3 కూడా మనము మన అంతరంగ జీవితంలో కలిగి ఉంటాము. మొదటి 3 దేవుని పట్ల కలిగి ఉంటాము. రెండవ 3 ఇతరుల పట్ల కలిగి ఉంటాము. మూడవ 3 విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము దేవుని పట్ల మన మన అంతరంగ జీవితంలో కలిగి ఉంటాము. దేవుని యందు విశ్వాసంతో జీవిస్తాము. సాత్వికము, ఆశా నిగ్రహమును కలిగిన వారమై మనము ఎల్లప్పుడూ జీవించడానికి దేవుడు సహాయం చేస్తాడు. ఈ 9 ఆత్మ ఫలాల్లో మరి దేవుని పట్లను, మనుషుల పట్లను, మన అంతరంగ జీవితంలోనూ దేవునికి ఇష్టమైన జీవితాన్ని, ఆత్మ ఫలాలను మనం కలిగి జీవించడానికి దేవుడు సహాయం చేస్తాడు అని దేవుని వాక్యం మనకి బోధిస్తుంది. కాబట్టి ఈ వ్యత్యాసాన్ని మనం జూసినట్లయితే ఆత్మతో నడిపించబడే ఆజ్ఞను మనం ఎందుకు పొందుకున్నామంటే, మనలో ఉండే అంతరంగ పోరాటాన్ని జయించి, ఆత్మ ఫలాలను మన జీవితంలో పొందుకొని, దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించడానికి దేవుడు సహాయం చేస్తాడు. చివరిగా నాలుగవది 26, 25, 26 వచనాల్లో మనం జూసినట్లయితే విజయానికి సాదృశ్యంగా ఉంది. కాన్క్వెస్ట్. కమాండ్, కాన్ఫ్లిక్ట్, కాంట్రాస్ట్, కాన్క్వెస్ట్. ఆజ్ఞాపించబడ్డది, వ్యత్యాసాన్ని చూపించబడ్డది. మరి అంతేకాకుండా వాటి మధ్య వ్యత్యాసాన్ని చూపించబడ్డది. అంతేకాకుండా విజయాన్ని ఎలా పొందుకుంటాము? చూడండి 25, 26 వచనాల్లో. మరియు ఆత్మను అనుసరించి జీవించిన వారమైతే ఆత్మను అనుసరించి క్రమంగా నడుచుకొందుము. 24 చూడండి ఏముందంటే క్రీస్తు యేసు క్రీస్తు యేసు సంబంధులు శరీరము దాని ఇచ్చలతో దురాశలతో సిలువ వేసి ఉన్నారు. అంటే మన శరీరానికి మనము వి హావ్ డైడ్ టు సెల్ఫ్. మన వ్యక్తిగత జీవితానికి మనం చనిపోయిన వారమై. అంటే సిలువలో మనము శరీరాన్ని మనము ఎలాగైతే యేసు ప్రభు తన శరీరము కృషించబడ్డదో లేకపోతే విరగగొట్టబడ్డదో అలాగే మనము కూడా మన శరీరానికి సిలువ వేయబడ్డాము. అయితే మనం ఎప్పుడైతే ఆత్మచేత నడిపించబడతామో మనం శరీరాన్ని జయించి దాని యొక్క క్రియలతో పాటు దాన్ని మనం చంపాలి అని దేవుని వాక్యం చెప్తుంది. అదే రోమిలికి రాసిన గ్రంథం 8:13లో కూడా పౌలు అదే అంశాన్ని మనకు బోధిస్తాడు. ఏమంటాడంటే చూడండి 13వ వచనంలో మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారైదురు. కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. కాబట్టి శరీరాన్ని ఆత్మచేత జయించాలంటే శరీరానికి సిలువ వేయాలి. అంటే వి మస్ట్ క్రూసిఫై ద ఫ్లెష్. అప్పుడే మనం జయ జీవితాన్ని అందుకనే గలతీ 2:20లో ఏమంటాడు పౌలు చూడండి. తన సొంత జీవితాన్ని చెప్తాడు. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాను. క్రీస్తే నా యందు జీవించున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి
విశ్వాసము వలన జీవించున్నాను. క్రీస్తుతో కూడా అంటే రోమిలికి రాసిన గ్రంథం 6, 7, 8 వచనాల్లో పౌలు స్పష్టంగా మన ఆత్మీయ జీవితం గురించిన విషయాలను మనకు బోధిస్తాడు. ఏమంటాడంటే, యేసు ప్రభుతో మనం సిలువ వేయబడ్డాము, ఆయనతో సమాధి చేయబడ్డాము, ఆయనతో తిరిగి లేచాము. బాప్టిజం తీసుకున్నప్పుడు నీళ్ళల్లో ముంచి బయటికి తీస్తారు. ఏంటి? మనం చెప్పేదేంటంటే సింబాలిక్‌గా మనం చెప్పేదేంటంటే, యేసు ప్రభుతో మనం సిలువ వేయబడ్డాము. మనం ఆయనతో పాటు మరణించాము. ఆయనతో పాటు తిరిగి లేచాము. ఆయనతో పాటు పరలోకానికి ఆరోహణమై, ఆయనతో పాటు ఆహ్, యేసు తండ్రి కుడి పార్శ్వమున సింహాసనమందు ఆసీనమై ఉన్నాము. మరి అంతేకాకుండా యేసు ప్రభు రెండోసారి రాబోతున్నాడు కాబట్టి ఆయనతో మనం తిరిగి వస్తాము. ఇది మన ఆత్మీయ పౌరస్థితి అని దేవుని వాక్యం బోధిస్తుంది. కాబట్టి మనం శరీరానికి సిలువ వేసినప్పుడు ఆత్మతో మనం జీవించగలుగుతాం. పౌలు అదే అంటాడు, నేను నా శరీరాన్ని సిలువ వేసి ఉన్నాను. ఐ యామ్ డైడ్ టు సెల్ఫ్. నేను నా యొక్క సెల్ఫ్‌కి నేను చనిపోయాను. అంతేకాకుండా నేను క్రీస్తు కొరకు జీవిస్తున్నాను. అంటే ఆయన యందు విశ్వాసంతో, ఆయన ఆత్మ నడిపింపుతో నేను జీవిస్తున్నాను అని మనకు చెప్తున్నాడు. కాబట్టి ఎప్పుడైతే శరీరాన్ని మనం సిలువ వేసి, శరీరానికి మనం మృతి చెందిన వారం అవుతామో, ఆత్మ దేవుడు మనల్ని నడిపించి, ఆత్మీయమైన విజయాన్ని మనకి దేవుడు అనుగ్రహిస్తాడు. పాపాన్ని, సాతాన్ని మనం జయించి దేవుని కొరకు జయ జీవితాన్ని మనం జీవించగలుగుతాము అని దేవుని వాక్యం బోధిస్తుంది. కాబట్టి ఆత్మచేత నడిపించబడే విశ్వాసులంగా మనం చేయబడి, ఆత్మకు సంపూర్ణంగా మన జీవితాన్ని సమర్పించుకొని, అనుదినము ఆత్మ నడిపింపుతో, ఆత్మ పూర్ణులై, ఆత్మ నడిపింపుతో మనం జీవించినప్పుడు, మన జీవితంలో దేవుని యొక్క ఆత్మ ఫలాలను, ఆత్మ వరాలను మనం పొందుకోవడమే కాకుండా, దేవుని కొరకు జయ జీవితాన్ని మనం జీవించి, ఆయన నామానికి మనము మహిమ తేగలుగుతాము అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. కాబట్టి మనము ఆత్మతో నడిపించబడాలి. శరీరాన్ని ఆత్మతో జయించాలి. అంతేకాకుండా దేవుని ఆత్మ ద్వారా మనము మన శరీరాన్ని సిలువ వేసి ఆయన ఆత్మకు మనం సంపూర్ణంగా లోబడినప్పుడు దేవుని యొక్క ఆత్మ ఫలాలను మన జీవితంలో కలిగి ఉండి, దేవునికి ఇష్టమైన ఆత్మీయ జీవితాన్ని మనం ఎల్లప్పుడూ జీవించగలుగుతాము అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది గనక, అలాంటి జీవితాన్ని మనం జీవించి దేవుని నామాన్ని మహిమపరచాలి అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. కాబట్టి అలాంటి జయ జీవితాన్ని దేవుడు మనందరికీ కూడా దయచేయునుగాక. ఆమేన్.